హాయ్ అన్న నమస్తే. ఈరోజైతే నేను మీకు మార్కెట్‌లో రైతుల వద్ద ధాన్యాలు ఎలా కొంటారు అనే దాని మీద వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇగో జాతీయ వ్యవసాయ మార్కెట్ గేట్ ఎంట్రీ రూమ్. ఫస్ట్ అయితే మనం సరుకులు మార్కెట్ తెచ్చిన తర్వాత అక్కడ వెళ్ళి మనం మన ఆధార్ కార్డ్ తోటి రసీదు అయితే తీసుకోవాలన్న. ఆ రసీదు గురించి మొత్తం నడిచేదంతా ఆ రసీదు మీదనే. అయితే ఆ రసీదు తీసుకొచ్చిన తర్వాత ఇగో చూస్తున్నారు కదా! మనమైతే ఇది పెద్ద యార్డ్ మార్కెట్‌లోనే ఫస్ట్ పెద్ద యార్డ్. దీంట్లోనే అన్ని రకాల చిరుధాన్యాలన్నీ వేస్తారన్నట్టు. అయితే పక్కన ఉన్న ఇంకో యార్డ్‌లో మిరపకాయలు వేసిర్రు. చుట్టుపక్కల ఇంకో 4 యార్డ్‌లు ఉన్నాయి. అన్నిట్లో అయితే మిరపకాయలు వేసిర్రు. అన్నిటికంటే పెద్ద యార్డ్ ఇది. మార్కెట్ మొత్తంలో సెంటర్‌లో ఉంటుంది. ఇక్కడనే నవధాన్యాలు అయితే వేస్తారు. ఇక నేను రిసిప్ట్ గురించి చెప్పాను కదా! ఇదే ఆన్‌లైన్ పట్టీ అన్నట్టు. దీంట్లోనే మనం ఎంట్రీ ఏం సరుకు తెచ్చినాం, అవి ఎంత బరువు ఉంటాయి, దాని గురించి రైతు యొక్క వివరాలన్నీ దీని ద్వారానే ఉంటాయి. ఈ రిసిప్ట్ ద్వారానే మన సరుకులు కొనడానికి వచ్చే వ్యాపారి తన ఆన్లైన్ రిసిప్ట్ తీసుకొచ్చి ఆ చిట్టి ప్రకారం ఆ నెంబర్ చూసుకొని అందులో ధర నిర్ణయిస్తారన్నట్టు. అది చూస్తున్నారు కదా! ఇప్పుడు ఇది మార్కెట్‌లో వాళ్ళు ఇక టైం అయిందన్నట్టు. పాట అంటే మన వ్యాపారులు వచ్చేసి చూస్తారు. ఏ సరుకు ఎలా ఉంది, ఆరబెట్టారా లేకపోతే ఏమన్నా పొల్లు ఉందా అన్నీ చూసి అన్ని మార్కెట్‌లో అందరు రైతులు అంటే మనకు 9 గంటల వరకు గేట్ ఓపెన్ చేసి ఉంటుంది. ఆ తర్వాత టైం దాటిపోతే మాత్రం సరుకులు లోపల రానియ్యరు. ఆన్‌లైన్ బట్టి అయితే ఇయ్యరు. కాబట్టి ముందైతే కొంతమంది రైతులు దూరం నుంచి వచ్చేవాళ్ళు నైటే వస్తారు. కొంతమంది పొద్దుగాలొస్తారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు టైము 10 అవుతుంది కాబట్టి ఇప్పుడు వేలం పాట అంటే ఇక ఏ సరుకు ఎంత ధర అనడానికి వ్యాపారులు మాత్రం వచ్చేస్తారు. అయితే ఇది మొక్కజొన్న అంటే మొదటి టైం కాబట్టి కొంచెం చాలా వరకైతే ఎక్కువ రాలేదు. అంటే ఇంకా టైం రాలేదన్నట్టు. కొంతమంది పత్తి వేసిన తర్వాత మొక్కజొన్న వేసినోళ్ళు ఆలస్యం అవుతుంది. కొంతమంది వానాకాలం పంట వేయకుండా డైరెక్ట్ మొక్కజొన్న వేసిన వారు అంటే ఆగస్టులో వేసిన వారుంటే కొంచెం ముందుగా పంట వస్తుంది కాబట్టి మార్కెట్లో అయితే మొక్కజొన్న ఎక్కువ రాలేదు. కాబట్టి ఇప్పుడు మార్కెట్లో అయితే తక్కువ ఉంది. ఇక మనకు ఒక నెల తర్వాత వస్తే మాత్రం చాలా ఉంటుంది. ఇగో చూస్తున్నారు కదా! వ్యాపారులైతే వచ్చిర్రు. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాను. ఇక వాళ్ళొచ్చి చూసుకుంటారన్నట్టు. చూసుకొని ఏ రైతుది ఎన్ని బస్తాలున్నాయి, ఎలా ఉందనేది వాళ్ళ చేతిలో మనం వచ్చేటప్పుడు ఆన్‌లైన్ చేపిచ్చింది ఉంటది కదా! అదంతా ఒక పేజీలాగా కాపీ తీసుకొని ఉంటారు. దాంట్లో వాళ్ళు చూసుకుంటా టిక్ చేసుకుంటా రేట్ ఏసుకుంటారన్నట్టు. అదే ముఖ్యమైనది ఆ చిట్టి. అంతే అదే ముఖ్యం అన్నట్టు ఆన్‌లైన్ పట్టీ అన్నట్టు. అదే కాపీ వాళ్ళ దగ్గర ఒక ఫైల్ లాగా ఉంటుంది. దాంట్లో చూసుకుంటా వాళ్ళు టిక్ చేసుకుంటూ వస్తారు. చూస్తున్నారు కదా! ఆయన మొదటి వ్యాపారి. ఇదేమో తేమ శాతం ఎంతుందనేది ఆళ్ళ గుమస్తా ఉంటాడు కదా! ఆ వ్యాపారి గుమస్తా. ఆయన మొక్కజొన్నల గింజలు అందులో వేసి చూస్తాడన్నట్టు. ఎంత పర్సెంటేజ్ అయితే 17, 14% ఉంటే ఏం కాదు. దానికంటే ఎక్కువ ఉంటే మాత్రం ధర తక్కువ పడే అవకాశం ఉంది. మనమైతే ఎక్కువ శాతం అయితే తేమ తక్కువ ఉంది తీసుకుపోవాలి. మొక్కజొన్న తేమ ఎక్కువ ఉంటే బరువైతే రాదు. వేరే వేరే అయితే వస్తాయి కానీ మొక్కజొన్న మాత్రం ఎంత ఆరితే అంత తూకానికైతే వస్తాయి. రైతులు మాత్రం ఈ విషయం మాత్రం ఖచ్చితంగా గెస్ చేయాలి. ఇగో ఈయన మొదటి వ్యాపారి అంటే చెప్పాను కదా! అతను. ఎందుకంటే ఈసారి ఇంకోటి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏందంటే, ఇప్పుడు మొక్కజొన్నలు ఇంతమంది దగ్గర దగ్గర ఒక 50, 60 మంది తీసుకొచ్చిర్రు కదా! అయితే కొనడానికి మాత్రం ఇద్దరే వ్యాపారులొచ్చిర్రు. ఇగో ఇక్కడ కనిపిస్తున్నారు కదా! ఆయన రెండో వ్యాపారి అన్నట్టు. ఇద్దరు వచ్చి ఈ సరుకులు తీసుకోవడం వల్ల రైతులకు జరిగే నష్టం ఏందో నాకైతే ఒకటే అర్థం కాదు. ఇంత సరుకు ఉంది కదా! పోటీ అనేది ఎవరు లేరు. వాళ్ళిద్దరు వచ్చిర్రు. మీరు సగం, నేను సగం అని వాళ్ళే ధర నిర్ణయించుకొని పెట్టిపోతే రైతుల పరిస్థితి ఏంది? నాకైతే ఈ విషయం అయితే అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు మన సరుకు బయట ఎవరిష్టం వచ్చినోళ్ళు వాళ్ళు కొంటే అది వేరు. కానీ ఈ వ్యాపారులు ఇద్దరే వచ్చిర్రు కాబట్టి వాళ్ళిద్దరే ధరలు నిర్ణయించుకొని పోతే ఇప్పుడు రైతుకే కదా నష్టం. అది 23,000 వరకు పోయే మొక్కజొన్న మనిద్దరం ఉన్నాము కదా! నువ్వు 2,000 నేను 2,000కే కొందాం ఎక్కువ ఎందుకు డబ్బులు పెట్టాలని వాళ్ళు అనుకుంటే రైతుల పరిస్థితి ఎట్లుంటుంది కాబట్టి నేను కూడా ఆలోచించేది ఇదే. ఎందుకు మరి ఇట్లా రైతుల విషయంలో నాకైతే ఇప్పటిదాకైతే అర్థం కాలే. మీకెవరన్నా తెలిస్తే మాత్రం చేయండి. రైతులకు నేను ఎక్కువ శాతం చెప్పేది ఇదే. మార్కెట్‌లో రైతులకు ధర ఎందుకు తక్కువ పలుకుతుందంటే ముఖ్య కారణం అయితే ఇదే. ఎందుకంటే వ్యాపారులు కొనేవాళ్ళు ఎక్కువ లేకపోవడం, లేకపోతే వాళ్ళది వాళ్ళు ఒక ధరను నిర్ణయించుకోవడం. ఇలాంటి కొన్ని కొన్ని కారణాల వల్ల అయితే రైతుల యొక్క సరుకులకు మాత్రం ధర ఎక్కువ పలకట్లేదని నేను అనుకుంటున్నాను. మరి అది ఎలా ఉందో ఏమో నాకు మాత్రం అదే ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఇన్ని మొక్కజొన్నలకు కేవలం ఇద్దరే కొనిపోతున్నారు కాబట్టి ఇది చెప్పొచ్చు. నేను చెప్పాను కదా ఆన్‌లైన్ పట్టీ అని. అదైతే మాత్రం అదే. చూస్తున్నారు కదా! ఇగో ఇలా వేసి అలా వాళ్ళు నెంబర్ ఒత్తి చూస్తారన్నట్టు. ఇగో తేమ శాతం ఇగో 15 ఉంది. అంటే పర్లేదు ఓకే అన్నట్టు. దానికంటే ఎక్కువున్నా తీసుకుంటారు. 17% అయితే మించొద్దు.
ఇక ఆ తర్వాత మనం ఆన్లైన్ పట్టి తీసుకున్న తర్వాత వాళ్ళు టిక్ చేసుకొని వెళ్ళారు కదా వ్యాపారులు. అది చూసుకున్న తర్వాత వాళ్ళు ధరలు అందులో వేసిన స్లిప్పు మళ్ళీ వారి ఇక్కడ ఉన్న సిబ్బంది ఉంటారు కదా, మార్కెట్ సిబ్బంది. వాళ్ళొచ్చి చూసుకుంటా వాళ్ళ చిట్టి మీద రాస్తారు. పలానా రైతు ఎంత పడ్డది, ఎంత సరుకు అనేది వాళ్ళ చేతిలో ఉన్న రిసిప్ట్ ఉంది కదా, దాని ప్రకారం మనం మన చిట్టి చూపెడితే ఆ నెంబర్ చూసుకొని, లాస్ట్ నెంబర్ చూసుకొని మన చిట్టి మీద మీ సరుకుకి ఎంత రేటు పడ్డదనైతే రాసి చూపిస్తారన్నట్టు. అయితే ఇక్కడ ఏందంటే మన ఇష్టమైతే అతనికి ఇవ్వాలి. లేకపోతే మళ్ళీ తీసుకొని పోండి అని అర్థం అన్నట్టు. ఇక మాట్లాడాలు మన సరుకుకి ఏమైంది అని మనం అడిగే హక్కు లేదు. మనం అడిగే ఛాన్స్ కూడా లేదన్నట్టు ఇక. ఇక ఈ రిసిప్ట్లు ఇచ్చిన తర్వాత కాంటా వాళ్ళు వస్తారన్న. కాంట వచ్చేసి 65 కేజీలకు ఒక బస్తా అన్నట్టు నింపుతారు. అందులో మనది ఒక కేజీ బస్తా తరుగుపోయిన తర్వాత మిగతాది మనకు వెయిట్ వస్తదన్నట్టు. ఆ ప్రకారం మనకు కాంట చేసి మన రేటు ప్రకారం చేస్తారు. హమాలీ ఛార్జ్ అవి ఇవి పైన కటింగ్లు ఉంటాయి. అది పోను తర్వాత మన డబ్బులు అయితే మనకి ఇచ్చేస్తారు.